విజయవాడ మెట్రోకు అక్టోబర్ 22న శంకుస్థాపన చేసే ప్రయత్నాల్లో ఉంది ఏపీ ప్రభుత్వం. ఆ వెంటనే భూసేకరణ పనులు కూడా మొదలవుతాయి. 2018 నాటికి 2 కారిడార్స్ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కిలోమీటర్కు ఒక స్టేషన్ చొప్పున నిర్మిస్తారు. మొదటి కారిడార్లో సివిల్ వర్క్స్ కోసం ఇప్పటికే టెండర్స్ పిలిచింది నోడల్ ఏజెన్సీగా ఉన్న ఢిల్లీ మెట్రో కార్పొరేషన్. అతి తక్కువ వ్యవధిలో డీపీఆర్ సిద్ధం కావడం, ఆ వెంటనే కేబినెట్ ఆమోదించడం, టెండర్స్ పిలవడం, ఇలా విజయవాడ మెట్రో రైలుకు సంబంధించిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. వచ్చే నెల 2న శంకుస్థాపన చేశాక పనుల్ని పరుగులు పెట్టించారన్న పట్టుదలగా ఉంది ప్రభుత్వం. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు మొదటి కారిడార్, బస్ స్టేషన్ నుండి కానూరు ఇంజనీరింగ్ కాలేజీ వరకు రెండో కారిడార్ను నిర్మించబోతున్నారు. రెండు కలిపి 24 కిలోమీటర్ల మేర నిర్మాణానికి అనుకూలంగా ఉందన్న శ్రీధరన్ కమిటీ నివేదిక ప్రకారం అడుగు ముందుకు పడింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు లాభాలు వచ్చే అవకాశం లేకున్నా 2020 నాటికి లాభ నష్టాలు లేని స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ నగరవాసులు కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు ల్యాండ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే రెండో లైన్ అనేటువంటి విజయవాడ బస్టాండ్ నుంచి మరి పోరంకి వరకు కూడా త్వరితగతిన పూర్తవ్వాలని చూస్తూ ఉన్నారు. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత త్వరగా ఈ ప్రాజెక్ట్ అవ్వాలనే విధంగా ఆయన కేంద్ర మంత్రులతో మాట్లాడటం వల్లే ఇవాళ మెట్రో శాంక్షన్ అవటం కానీ, వేగంగా టెండర్ల దశకు కానీ, ఎందుకంటే డిపిఆర్లు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఒక మొదటి